సమయం పాటించాలి. సమయం తక్కువ ఉంది కాబట్టి సభా అధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సభా అధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి జేఏసీ నాయకులు పెద్దలందరికీ మరియు నాతోటి ఆర్టిజన్ ఉద్యోగులకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మరియు నా ఫ్రెండ్స్ అయినటువంటి చిన్నపిల్లలందరికీ విప్లవాది వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఒకటి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందరో మనలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనకెంత సపోర్ట్ చేస్తారో మన ఉద్యమానికి ఆర్టిజన్ ఉద్యోగులుగా నా భర్త ఉన్నారు. ఎన్నో కష్టాలు పడుతుండు, సమానంగా ఉద్యోగం చేస్తుండు, అయినా సమాన హక్కులు లేవన్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి వచ్చారంటే ఎందుకోసం వచ్చారు? ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పడానికి వచ్చిరన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా చూసుకుంటే బార్డర్ లో ఉన్న సైనికుడు ఎదురున్నటువంటి శత్రువుతోటి పోరాడతాడు. మరి ఆర్టిజన్ ఉద్యోగి ఈ రోజు వైర్లో కరెంట్ ఉందో లేదో తెలియదు, అయినా అట్లాంటి శత్రువుతోటి పోరాడుతున్నటువంటి ఉద్యోగులు ఆర్టిజన్ ఉద్యోగులు అన్న విషయాన్ని ఈ ప్రభుత్వానికి, ఈ గవర్నమెంట్ కు, లేదంటే ఈ యాజమాన్యానికి తెలియజేయడానికి ఈ వేదికకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే చాలా మంది వక్తలు చెప్పినటువంటి విషయాలు వాట్సాప్లలో ఉన్నాయి. ఎందరో ఆర్టిజన్లు మన మీద పోరాటం చేస్తారు. మనమేమో ప్రభుత్వం మీద, యాజమాన్యం మీద పోరాడుతూ ఉంటే మన మిత్రులు మన మీద పోరాటం చేస్తా ఉన్నారు. ఎవరి కోసం చేస్తున్నాం పోరాటం? నీ కోసం కాదా? నా కోసం కాదా? ఇదికొచ్చిన పిల్లలందరి కోసం, భవిష్యత్ కోసం కాదా? మరి ఎందుకోసం నువ్వు ఈ రోజు ఒక్క బుద్ధితో ఆలోచిస్తున్నావో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మిత్రులారా, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎవరో వస్తారు నీ హక్కులు సాధిస్తారని ఎప్పుడు అనుకోకు. నువ్వు కదిలినప్పుడే నీ హక్కు రక్షించబడుతుంది, నీ హక్కును సాధించుకోగలుగుతావని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇంకో విషయం కూడా గుర్తు చేసుకోవాలి. చాలా మంది చాలా సాకులు చెప్తా ఉంటారు. అంటే ఇక్కడికి వచ్చిన తల్లులందరూ కూడా మిమ్మల్ని ఉద్యమాలకు పొమ్మని చెప్తారు, వాళ్ళు కూడా ఉద్యమాలకు వస్తారు. మరి వీళ్ళని చూసైనా మనం అర్థం చేసుకోవచ్చు, బుద్ధి తెచ్చుకోవచ్చు. కానీ మన నాయకులు, మన కార్యకర్తలు, మన కార్మికులు ఏ రకంగా ఆలోచిస్తారు? నేను పోకుంటే ఏమవుతుందని. కాబట్టి మిత్రులారా, అలాంటివన్నీ పక్కకు పెట్టండి, భయాలన్నీ పక్కకు పెట్టండి. గతంలో జరిగిన పోరాటాలకు అనగదొక్కినటువంటి ప్రభుత్వాల విధానాలను పక్కకు పెట్టి ఈరోజు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చే కార్మికుల కోసం నాణ్యమైనటువంటి నాయకత్వం వేదిక మీద ఉంది. అది గుర్తించుకొని మన పోరాటానికి రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఇంకో విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందరో నాయకులు తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్టిజన్ ఉద్యోగులందరూ తస్మాత్ జాగ్రత్త. అట్లాంటి నాయకులకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్తున్నా. మనల్ని విడదీయడానికి, జేఏసీని విడదీయడానికి చాలా ప్రయత్నాలు చేసిరు. కళ్ళబొల్లి మాటలు చెప్పిరు, వాళ్ళని కన్విన్స్ చేసిరు, చాలా మందిని పక్కకు పెట్టిరు. ఇప్పటికైనా ఆ నాయకులకు, ఆ కార్మిక వర్గానికి చెప్పదలుచుకున్నాం, తస్మాత్ జాగ్రత్త. ఇప్పటిదాకా మేము మాటలు నమ్మినాం, ఇప్పటిదాకా వాళ్ళందరూ నమ్మిరు, ఇప్పుడు నమ్మేది లేదు. మీ ఈపులన్నీ పలుకొట్టే రోజులు ముందున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజే సమ్మె నోటీస్ ఇస్తా ఉన్నాం. మేము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత సమ్మె చేసే సందర్భంలో మమ్మల్ని విడదీయాలని, మా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తే బిడ్డ, మీ అందరి ఈపులు పలగడమే కాదు, మీ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఆర్టిజన్ ఉద్యోగులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరందరూ కూడా, ఆర్టిజన్ ఉద్యోగులందరూ కూడా సమ్మెకి సిద్ధం కావాలి. ఎవరికి భయపడిన అవసరం లేదు. సమ్మె మన హక్కు. మనకు చాలా నాయకులు, చాలా కార్మిక వర్గం అండగా ఉంటది. ఎవరినో తీసుకొచ్చి ఉద్యోగం చేపియలేరు. ఇంత అనుభవం ఉన్న 20
లైన్ మీద మనం గుర్తింపు